మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదవటం బెస్ట్ అని అనిపిస్తుందా? టీచింగ్ క్వాలిటీ, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అసలు ప్లేస్మెంట్స్ ఉన్నాయా? టాప్ కంపెనీస్ ఏమొస్తున్నాయి? ఎంతవరకు ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు? అసలు ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారా? క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? ఎవరికి మోహన్ బాబు యూనివర్సిటీ సెట్ అవుతుంది? లోకల్ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చా? నాన్ లోకల్ వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఇబ్బంది ఉంటుందా? హాస్టల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఫీజు ఎలా ఉంటాయి? ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారా లేదా రీజనబుల్ గానే ఫీజు కలెక్ట్ చేస్తున్నారా? హాస్టల్ ఫుడ్, క్యాంపస్ క్యాంటీన్, లివింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? అకాడమిక్ క్యాలెండర్, ఎగ్జామ్స్, ఓవరాల్ కోర్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లేదా ఇండస్ట్రీ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? మోహన్ బాబు యూనివర్సిటీలో గ్లోబల్ ఎక్స్పోజర్ అంటే ఏంటి? ఎంసెట్ కింద మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? వస్తే ఎంత వస్తుంది? ఎక్స్ట్రాగా మీరు ఎంత పే చేస్తున్నారు? ఓవరాల్ గా బీటెక్ కంప్లీట్ చేయడానికి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంత ఖర్చు అవుతుంది? మరియు ఓవరాల్ రేటింగ్ 1 to 5 ఎంత ఇస్తారు మీరు? మీ ఒపీనియన్ ని, ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోహన్ బాబు జాయిన్ అవ్వాలనే స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది. సో ఒక క్రియేటర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూ చేయడం కన్నా జెన్యున్ గా అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ మరియు ఆ యొక్క కాలేజ్ గురించి లేదా యూనివర్సిటీ గురించి తెలిసిన స్టూడెంట్స్ కామెంట్ చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. క్రియేటర్ ఫీడ్బ్యాక్ ఆ రివ్యూ కన్నా ఎండ్ యూజర్ రివ్యూ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఈ రీల్ ని మోహన్ బాబు యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.